తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్లను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆధార్ అప్డేషన్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైళ్లను షేర్ చేశారు. ఎస్బీఐ పేరుతో ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ మెసేజ్లు పంపారు సైబర్ నేరగాళ్లు. మంత్రులతో పాటు కామన్ పబ్లిక్ వాట్సాప్ నెంబర్లు కూడా హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. పలు రకాల మెసేజ్లు చేస్తూ ఫైనాన్షియల్ హెల్ప్ అడుగుతున్నారు. దీంతో వీఐపీలతో పాటు కామన్ పబ్లిక్ ఆందోళన చెందుతున్నారు. దీనిపై సైబర్ నిపుణులు స్పందించారు. ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, మినిస్టర్స్ వాట్సాప్ మీడియా గ్రూప్స్ హ్యాక్స్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్రవంతి, సైబర్ నేరగాళ్లు మరో కొత్తగా ఎత్తుగడతోటి కూడా చాలా వరకు ఏపీకే ఫైల్స్ పంపి చాలా వరకు హ్యాక్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో చూసినట్టయితే ఒక జర్నలిస్ట్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ను హ్యాక్ చేశారు. అతను చూసినట్టయితే వివిధ మినిస్టర్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాట్సాప్ సంబంధించినటువంటి గ్రూప్లో ఉండడం జరిగింది. ఆయన నెంబర్ను హ్యాక్ చేసి ఆ తర్వాత ఉన్నటువంటి గ్రూప్ సంబంధించిన వారికి కూడా ఏపీకే ఫైల్స్ను పంపుతున్నారు. దాంతోపాటు చూసినట్టయితే కూడా మనం నిన్న చూసినట్టయితే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి వాటర్ బోర్డుకు వాళ్ళు ఎవరైతే వాటర్కి సంబంధించినటువంటి బిల్లులు చెల్లింపు వ్యవహారంలో కూడా ఇలాంటి పందానే ఎన్నుకొని వాళ్ళు కూడా ఏపీకే ఫైల్స్ను పంపడం జరిగింది. దాంతోపాటు ఒకవేళ ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేసినట్టయితే మొత్తం దానికి సంబంధించినటువంటి బ్యాంక్ సంబంధించినటువంటి డేటా కావచ్చు, పర్సనల్ సంబంధించినటువంటి డేటా పూర్తిగా హ్యాకే. ఆ తర్వాత వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బంతా కూడా ఖాళీ చేసేటువంటి హ్యాకర్లు చాలా వరకు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారని కూడా ఇప్పటికీ మనకు సైబర్ ఎక్స్పర్ట్ నుంచి కూడా పోలీసుల నుంచి అలర్ట్స్ అందుతున్నాయి. దాంతోపాటు ఎస్బీఐకి సంబంధించినటువంటి బ్యాంకు వాళ్ళు కూడా ఇలాంటి మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎస్బీఐ పేరిట ఎలాంటి ఏపీకే ఫైల్స్ కానీ ఎలాంటి సంబంధించినటువంటి అనుమానాస్పద సంబంధించినటువంటి ఫైల్స్ వస్తే ఖచ్చితంగా వాటిని ఓపెన్ చేయకూడదు అంటూ కూడా ఎస్బీఐ సంస్థ నుంచి కూడా అలర్ట్ పంపుతున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఫోన్లను హ్యాక్ చేయడం, వివిధ మంత్రులు ఉన్నటువంటి వాట్సాప్ సంబంధించినటువంటి గ్రూపులలో ఇలాంటి ఫైల్స్ పంపుతూ ఆ గ్రూప్లో ఉన్న వారినందరికీ కూడా మొత్తం రెగ్యులర్ ప్రాసెస్లోగా మొత్తం ఏపీకే ఫైల్స్ పంపి ఎస్బీఐకి సంబంధించినటువంటి డేటా, ఎస్బీఐ కోరేటువంటి క్రెడిట్ కావచ్చు, డెబిట్కి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, అకౌంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ సంబంధించి వివరాలను కోరుతుంది. మొత్తం వారి యొక్క పర్సనల్ డేటా తోటి కూడా సైబర్ అటాక్ చేసి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులను కాజేసేందుకు గాను సైబర్ నేరగాళ్లు సరికొత్తగా మళ్ళీ ఏపీకే ఫైల్స్ ద్వారా చాలా వరకు తెలంగాణలో చాలా కామన్ పబ్లిక్ కూడా ఇలాంటి మెసేజ్లే రావడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి డీపీ ఏదైతే ఉంటుందో ఆ డీపీ కూడా పూర్తిగా బ్లాక్ అయ్యి ఎస్బీఐకి సంబంధించినటువంటి మోనోగ్రామ్తో ఉన్నటువంటి డీపీ అందులో కనిపించడం జరుగుతూ ఉంది. మొత్తానికి ఇలాంటి చాలా కామన్ పబ్లిక్తో పాటుగాను చాలా ప్రముఖంగా ఏదైతే మినిస్టర్ సంబంధించినటువంటి గ్రూప్లో ఉన్నటువంటి జర్నలిస్టుల ఫోన్లను కూడా హ్యాక్ చేయడం జరిగింది. దాంతోపాటు కామన్ పబ్లిక్ కూడా ఇలాంటి మెసేజ్ ఏపీకే ఫైల్స్ లాంటి మెసేజ్లను సైబర్ నేరగాళ్లు పంపుతూ చాలా వరకు గందరగోళం సృష్టిస్తున్నారు. దాంతోపాటు వారికి సంబంధించినటువంటి పర్సనల్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బునంతా కూడా కాజేస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇక సైబర్ పోలీసులు కూడా ఇలాంటి మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. మరోవైపున కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏపీకే ఫైల్స్ ఖచ్చితంగా వచ్చినట్టయితే దాన్ని ఓపెన్ చేయకపోవడమే బెటర్. దాంతోపాటుగా ఎవరైనా మీకు బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఏవైనా కోరినట్లయితే మీరు ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళ దగ్గరికి వెళ్ళే సంప్రదించండి. కానీ ఎలాంటి సమాచారాన్ని మీరు వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా షేర్ చేయకూడదు. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదిక కూడా మీ పర్సనల్ సంబంధించినటువంటి డేటాను ఇవ్వకూడదంటూ కూడా ఇటు ఎస్బీఐకి సంబంధించి కావచ్చు, ఇతరకు సంబంధించినటువంటి బ్యాంకు అధికారులు కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. మరోవైపున ఈ ఇష్యూ పైన కూడా తెలంగాణ సైబర్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వారు కూడా వాట్సాప్ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ల ద్వారా తగిన సూచనలు చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి మెసేజ్లు వచ్చినట్లయితే మీరు దాన్ని రిపోర్ట్ కొట్టండి, లేకుంటే ఆ గ్రూప్ నుండి మీరు ఎగ్జిట్ అవ్వడమే బెటర్ అని కూడా ఇటు సైబర్ పోలీసులు సూచనలు చేస్తున్నారు. శ్రవంతి.